హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో ఒక పర్సన్ నాకు కామెంట్ చేశారు. పర్సన్ కూడా మేడం అనుకుంటా. సో బ్రదర్, 2 days నుంచి ఎన్ని వ్యూస్ వచ్చినా ఎర్రో మార్క్ అనేది డౌన్ లో ప్రాబ్లం ఏంటో చెప్పండి అయితే కామెంట్ చేశారు. అంటే ఎరో మార్క్ అనేది డౌన్ లో చూపిస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఎరో మార్క్స్ అన్ని కింద డౌన్ లో చూపిస్తున్నాయి. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి, అది పైన చూపిస్తాయండి. సో అలా చూపిస్తే ఏమవుతుంది, వీడియో వైరల్ అవుతుందా అండ్ వ్యూస్ వస్తాయా లేవా అది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కంప్లీట్లీ చూడండి గాయస్. ఇక్కడ ఆ బాణం గుర్తులు కింద చూపిస్తే ఏమవుతుందండి, సో ఒక బాణం గుర్తు పైన చూపిస్తుంది, ఒక బాణం గుర్తు కింద చూపిస్తుంది అండ్ 3 బాణం గుర్తులు ఉంటాయండి. ఒకటి కింద చూపిస్తుంది, ఒకటి పైన చూపిస్తుంది, ఒకటి మిడిల్ కింద చూపిస్తుంది. అలా మనకు ఏమవుతుంది, వీడియోకి వ్యూస్ రావా, వ్యూస్ వస్తాయా? సో మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 100% ట్రూగా మాట్లాడుకుందాం. ఎవరన్నా కొత్తగా వస్తుంటే కంప్లీట్లీ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ మేడం అయితే నాకు కామెంట్ ఇచ్చారు ఏంటంటే, బ్రదర్ 2 days నుంచి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏరో మార్క్ అనేది కింద డౌన్ లో చూపిస్తుంది, ప్రాబ్లం ఏంటైతే కామెంట్ చేశారు. సో తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుందండి. సో ఇలా వస్తే దీన్ని ఏం చేయాలి, సో మొత్తానికి వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. మొత్తం A to Z చెప్తాను, మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి. కామెంట్ ఎప్పుడు చేస్తారండి, చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ చేసుకోండి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరిలో కామెంట్ చేసుకోండి. ఎందుకు కామెంట్ చేసుకోమంటున్నా అంటే గాయ్స్, ఇక్కడ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. డైలీ 5 members కి ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. సో మీరు కూడా విన్నర్ కావచ్చు మరి. సో ఇప్పుడే కామెంట్ చేసుకోకండి, లాస్ట్ లో కామెంట్ చేసుకోండి. వీడియో మాత్రం ఫుల్ చూసేయండి అనమాట. ఫుల్ చూసేసిన తర్వాత ఒక లైక్, ఒక సబ్స్క్రైబర్ చేసుకోండి, తర్వాత కామెంట్ చేసుకోండి. వీడియో ఫుల్ నస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అనమాట. సో తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నా. సో ఈ రోజు 5 members అయితే ప్రమోషన్ లో ఉన్నారనమాట. సో ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తాను. ఈ రోజు 5 members అయితే విన్నర్ ఉన్నారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ చేస్తా, చూసేయండి. గాయ్స్, ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో పైన మేడం ఏం కామెంట్ చేసినట్టే, సో మేడం ఛానల్ నేమ్ వచ్చి అంజలి వట్టి కుట్టి అంట. బాధపడకు తమ్ముడు, కష్టపడితే ఫలితం ఉంటుంది. పక్కవాడికి సాయం చేయని ఈ రోజుల్లో నువ్వు అందరికీ సాయం చేస్తున్నావు, తప్పకుండా ఫలితం ఉంటుంది. నువ్వు మంచి సక్సెస్ చూస్తావు, నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ బాధపడకు, ముందు హెల్త్ మంచిగా చూసుకో అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నన్ను ఇలా కామెంట్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అంతకు మించి అయితే నేను చెప్పలేను. సో మీకైతే సో కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా. మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేడం ఛానల్ అయితే నేను చెక్ చేశాను. సో మేడం ఛానల్ అయితే కుకింగ్ ఛానల్, 100% సబ్స్క్రైబ్ చేసుకోండి, చెక్ చేశాను. అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అండ్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి కరిష్మా కాజాక్స్ అంట. మీరు బాధపడకండి అన్నయ్య, మేము సపోర్ట్ చేస్తాం. మీలాంటి వాళ్ళు, మాలాంటి చిన్న యూట్యూబర్స్ కి దేవుడు, నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయింది, అయినా రీచ్ లేదైతే కామెంట్ చేశారు. తప్పకుండా రీచ్ ఉంటది. సో ఎస్టర్డే ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో పైన నేను కొన్ని బాధలు చెప్పుకున్నాను అనమాట. ఏంటిది, నాకు వ్యూస్ వస్తలేవు, అలా వస్తలేవు, ఇలా వస్తలేవు అయితే బాధలు చెప్పాను అనమాట. అందుకు నాకు రీచే వస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు రీచ్ వస్తలేదు. దాదాపు నాకు 2 years అవుతుంది నేను ఛానల్ పెట్టి. సో మొత్తానికి రీచ్ వస్తలేని అయితే ఒక వీడియో పెట్టాను. సో ఆ వీడియో పైన మంచిగా రీచ్ వచ్చింది. సో 1K వ్యూస్ అయితే అయినా లేదో తెలియదు. సో 1K వ్యూస్ అయినా అనిపిస్తుంది నాకైతే. సో అలా నేను చెప్పాను కాబట్టి మీకు కూడా సక్సెస్ వస్తుందండి. ఎలా సక్సెస్ వస్తుందంటే, వీడియో కంప్లీట్లీ వీడియో మంచిగా అప్లోడ్ చేయాలి, అదొకటి. సో ఒక వీడియో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలి. ఒక వీడియో కాదు, డైలీ ఒక వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. డైలీ లేకుండా 1 day గ్యాప్ 1 day అయితే వీడియో అప్లోడ్ చేస్తే మీకు సక్సెస్ అయితే వస్తాయని నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నన్ను కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇలా కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను. మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి క్రేజీ ఈషా అంట. సో వీళ్ళైతే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి గాయ్స్ ఇక్కడ. అండ్ స్టార్ గుర్తుంది చూడండి. అండ్ 1 second, స్టార్ గుర్తుంది చూడండి. ఈ స్టార్ గుర్తుంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు అనమాట. సో మేడం అయితే మెంబర్షిప్ తీసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మెంబర్షిప్ లో జాయిన్ అయినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకైతే ప్రమోషన్ చేస్తున్నా. సో మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మేడం కామెంట్ ఏం చేశారంటే, అన్న మీ వీడియోస్ రోజు చూస్తున్నాను, నా ఛానల్ ని ప్రమోట్ చేయండి ప్లీజ్ అయితే కామెంట్ చేశారు. తప్పకుండా చేస్తాను మేడం. సో మీరు మెంబర్షిప్ లో జాయిన్ అయ్యారు కాబట్టి తప్పకుండా చేస్తాను. ఫ్రీలో కాకుండా అండ్ సపరేట్ చేస్తాను అనమాట. వీళ్ళకి సపరేట్ చేస్తాను, ఇక్కడ చెప్తున్నా కాబట్టి సపరేట్ చేస్తాను. ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి సపరేట్ చేస్తాను అనమాట. ఫ్రీ ప్రమోషన్ వాళ్ళకి సపరేట్ చేస్తాను అనమాట. సో తప్పకుండా వీళ్ళైతే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళైతే మేడం అయితే కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, 100% సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి, వీళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకున్న చూడండి గాయ్స్, రీజాయినెడ్ ఉంది చూడండి, రీజాయినెడ్ ఉంది. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంది అనమాట. సో ఇక్కడ స్టార్ గుర్తుంది. సో వీళ్ళు కామెంట్ చేయలేదు నన్ను. సో కామెంట్ చేయలేదు కాబట్టి వీళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారు అండ్ రీజాయినెడ్ అంటే మళ్ళీ జాయిన్ అవుతున్నారు. మంత్లీ
రీఛార్జ్ ఎలా చేస్తామో అలా అయితే జాయిన్ అవుతున్నారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ మేడం జాయిన్ అయినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ప్రేమతో ఆశా శ్రీరామ్ అంట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డేస్ నుండి 119 రూపీస్తో సో మెంబర్షిప్ తీసుకుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చెక్ చేసి నేను సో కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్ వన్ 5th వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి రాజేశ్వర లెటిప్స్ అంట. బ్రో మీరు బాధపడకండి, మీరు ఎప్పుడు మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు, మంచికి ఎప్పుడు ఫలితం నెమ్మదిగానే వస్తుంది. మీరు బాగుండాలి, ఇంకా ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి అనుకునే వారిలో ముందుంటారు. మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం బ్రో, మీ హ్యాపీ అయితే కామెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా కామెంట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో నాకు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం అనుకుంటాను సార్ తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్న కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. అండ్ సార్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అండ్ గ్రాండ్ విన్నర్ అండ్ 5 మెంబర్స్ అయితే మీరు ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో అయితే విన్నర్ చేస్తున్నాను అనమాట. సో తప్పకుండా వీళ్ళకైతే కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే గాయస్ ఇక్కడ సో ఆ బాణం గుర్తులు కింద చూపిస్తున్నాయి కదా, మీకు ఇక్కడ చూపిస్తాను. నా ఛానల్లో వెళ్ళి చూపిస్తాను, నా వైటిస్ట్ లో వెళ్ళి మీకు ఇక్కడ చూపిస్తాను ఏంటా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సింప్లీ బ్యాక్ వస్తాను. సింపుల్ ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ వైటిస్ట్ లో వెళ్ళిపోతాను చూడండి. గాయస్ ఇక్కడ వైటిస్ట్ లో వస్తే గాయస్ ఇక్కడ చూసుకుంటే నేను కంటెంట్ లో వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంటెంట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాయి ఏంటంటే గాయస్ ఇక్కడ బాణం గుర్తులు ఎలా వస్తాయి, దాని అల్గోరిథం ఎలా పనిచేస్తుంది, సో దానికి వ్యూస్ వస్తాయా లేవా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను గాయస్ ఇక్కడ. సో ఇక్కడ నేను వ్యూ వాళ్ళకి సెలెక్ట్ చేస్తాను. వ్యూ వాళ్ళకి సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసింది చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి గొప్ప శుభవార్త, ఇప్పుడు అందరికీ ఫ్రీ సబ్స్క్రైబర్స్ వస్తాయని ఎక్కువ తమ్నెల్ పెట్టాను. దీన్ని క్లిక్ చేస్తాను. ఫస్ట్ అప్పుడు అయితే మీకు చూపిస్తాను ఎలా వస్తున్నాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను గాయస్ ఇక్కడ చూడండి. బాణం గుర్తులు సో ఇవి చూడండి, వ్యూస్ బాణం గుర్తు పైన చూపిస్తుంది, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ వ్యూస్ బాణం గుర్తు పైన చూపిస్తుంది. సో ఇంప్రెసింగ్ క్లిక్ త్రూ రేట్ అనేది 14% చూపిస్తుంది, చాలా హై చూపిస్తుంది అనమాట. 14% అంటే చాలా హై అన్నమాట. అది మనకు చూపిస్తే ఈ తమ్నెల్ అనేది చాలా మంచి చూపిస్తే సో ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అవరేజ్ వ్యూ దృశ్యం చూసుకుంటే గాయస్ ఇక్కడ 1 minute 0.1% చూస్తాం, అంటే 1 minute 1 second చూస్తున్నాం అనమాట. అలా అయితే ఈ వీడియో లెంత్ ఎంత ఉందండి, సో మీకు చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ 1 minute 28 seconds ఉంది చూడండి. వీడియో లెంత్ చూసుకుంటే నేను 1 minute 28 seconds పెట్టినా చూడండి. సో 1 minute అయితే ఆల్రెడీ చూసేస్తున్నారు ఆల్రెడీ. సో మొత్తం చూడరు కదా, ఎవరైనా కానీ మొత్తం చూడరు. యూట్యూబ్లో ఎవరైతే వీడియో అప్లోడ్ చేస్తారో ఎవరి వీడియో కూడా మొత్తం చూడరు, స్కిప్ చేసుకుంటూ చూస్తారన్నమాట. అలా అయితే సో చూస్తారు కాబట్టి సో ఇక్కడైతే ఇలా చూపించాను చూడండి. ఈ ర్యాంకింగ్ చూసుకుంటే గాయస్ ఇక్కడ సెకండ్లో ఉంది. ఈ వీడియో ఎప్పుడైనా కానీ వైరల్ కావచ్చు, ఆబ్వియస్లీ వైరల్ కావచ్చు. సో బాణం గుర్తులని డౌన్ అయిన తర్వాత మన వీడియో వైరల్ అవుతుందంటే అది వైరల్ కాదండి. సో ఎందుకోసం అంటే ఆ తమ్నెల్ చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తమ్నెల్ చేంజ్ చేయాలి. మీకు ఇక్కడ చూపిస్తాను ఏ వీడియోకి అలా వచ్చిందని మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. అండ్ బాణం గుర్తులు డౌన్ అయ్యాయంటే ఏది ఇది చూడండి, ఇది చూడండి యూట్యూబ్ స్టూడియో బాణం గుర్తులు అని డౌన్ అయిపోయింది చూడండి. సో మనకి ఇక్కడ చూడండి వ్యూస్ చూసుకుంటే 243 ఉన్నాయి అండ్ ఇంప్రెసింగ్ క్లిక్ త్రూ చూసుకుంటే 4% ఉంది చూడండి. సో ఇక్కడ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 2 minute 31 seconds చూస్తుండ్రు, చాలా లెంత్ చూసిండ్రు. బట్ మనకు వ్యూస్ అనేది తక్కువ, అంటే బాణం గుర్తు కిందకి చూపిస్తుంది. ఇంప్రెసింగ్ క్లిక్ త్రూ అనేది బాణం గుర్తు కిందకి చూపిస్తుంది. ఈ వీడియో వైరల్ కాదు, ఇక ఈ వీడియో వైరల్ కాదు. ఎందుకోసం అంటే మనం తమ్నెల్ అన్న చేంజ్ చేసుకోవాలి, ఈ తమ్నెల్ చేంజ్ చేసుకుంటే సో మళ్ళీ క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అదొకటి. అండ్ మనం లేకుంటే ఈ టైటిల్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటే టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ టైటిల్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటే అండ్ ఆప్షన్ ఉంది. సో మనకి ఎన్ని టైమ్స్ అన్నా టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ మనకు వ్యూస్ రావండి. అలా టైటిల్ చేంజ్ చేసుకుంటే వ్యూస్ రావు. మనం టైటిల్ ఏది పెట్టినామో అదే ఉంచాలి. బట్ మనకి ఇక్కడ తమ్నెల్ చేంజ్ చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ తమ్నెల్ అనమాట. సో తమ్నెల్ చేంజ్ చేసుకుంటే మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అదొకటి చూసుకోండి. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది ఈ బాణం గుర్తులు కింద చూపిస్తుంది. ఆబ్వియస్లీ నా కామెంట్ చేశారు ఏంటంటే సో బాణం గుర్తులని కింద చూపిస్తున్నాయి, వ్యూస్ ఎలా రావాలి, దాని సొల్యూషన్ ఎలా అని నాకు కామెంట్ చేశారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో ఏం చెప్పారు, ఎంత లెంత్ ఉంది వీడియో చూసుకుంటే కాదు ఇక్కడ 11 minute 42 seconds ఉంది అనమాట. సో దాన్ని తగ్గించాలా, లెంత్ తగ్గించాలి 1.1. అండ్ వీడియోలో గ్రాఫిక్స్ అండ్ టెక్స్ట్ ఎమోజీ ఏవైనా కానీ సో ఎమోజీస్ కానీ సో గ్రాఫిక్స్ జిప్ 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 ఇలా వచ్చేయాలా, ఆడియన్స్ కు ఎంగేజ్ చేయాలా. ఫస్ట్ ఎంత అండి 30 seconds వెయిట్ చేపియాలా. ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు 11 minutes వీడియో ఉంది అనుకుంటే ఒక 2 minutes వీడియోలన్నా వెయిటింగ్ అయితే చేపియాలన్నమాట. అప్పుడే యూట్యూబ్ అల్గోరిథం చేంజ్ అవుతుంది అండ్ మన బాణం గుర్తులు పైన చూపిస్తుంది అనమాట.
సో సెకండ్ వీడియో ఏదైతే తీస్తున్నారో ఈ వీడియో ఫెయిల్ అయిపోయింది. ఇక ఇప్పుడు చూడండి, మన తెలంగాణలో ఒక సినిమా వచ్చింది అనుకోండి, ఏదో ఒక సినిమా వచ్చింది అనుకోండి, సో ఒక 100 days నడిచింది అనుకోండి, అది వైరల్ అయిపోతుంది, అంటే హిట్ అయిపోతుంది సినిమా. లేదు ఆ సినిమా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఆడియన్స్ చూడకపోయినారు అంటే జనాలు చూడకపోయినారు అనుకోండి, ఆ సినిమా ఫెయిల్ అయిపోతుంది. ఇక సో వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టే, ఇక మళ్ళీ దానికి రిపీట్ చేయలేరు కదా, ఆ సినిమా ఫెయిల్ అయిపోయినట్టే. అలా సో మనం ఏం చేద్దామంటే ఈ వీడియో ఫెయిల్ అయిపోయినట్టే, ఇక ఈ వీడియో ఫెయిల్ అయిపోయినట్టే సెకండ్ వీడియో ఏదైతే తీస్తున్నామో ఆ వీడియోకు ఫోకస్ పెట్టాలన్నమాట. ఎలా ఈ వీడియో ఫెయిల్ అయిపోయింది, సెకండ్ వీడియో ఎలా తీయాలి అనేది థింక్ చేయాలన్నమాట. థింక్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేయాలన్నమాట. సో వారంలో ఒక వీడియో అప్లోడ్ చేస్తారా, ఎప్పుడు అప్లోడ్ చేస్తారో చూసుకోండి. ఆ వీడియో ఎలా ఉండాలంటే ఆడియన్స్ చూసేలాగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక 200-300 వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే మంచిగా వ్యూస్ వస్తున్నాయి, ఆబ్వియస్లీ మంచి వ్యూస్ వస్తున్నాయి. సో అప్పుడు మీరేం చేస్తారంటే ఆడియన్స్కు ఎంగేజ్ చేసేలాగా సో థింక్ చేయండి. ఆడియన్స్ ఎలా అయితే యాక్టివ్ అవుతున్నారు, సో ఏ వీడియోకి మంచిగా చూస్తున్నారు అనేది మీరు చూసుకోండి. ఆ వీడియోని మళ్ళీ రిపీట్ చేయండి 100% మీకు. సో బాణం గుర్తులు పైన చూపిస్తే అప్పుడు మీకైతే వ్యూస్ వస్తాయని నేనైతే అంటున్నాను అనమాట. సో ఇదేనండి, సో ఆడియన్స్కు ఎంగేజ్ చేయాలా. సో ఇక్కడ వాచ్ టైం పెంచుకోవాలి. ఇలా వాచ్ టైం అయితే వచ్చింది చూడండి, ఇలా వాచ్ టైం వస్తుంది. సో ఇది వాచ్ టైం కంప్లీట్లీ నాకు 2 minutes 31 seconds చూస్తున్నారు. మొత్తానికి బాణం గుర్తులు 3 కూడా కింద చూస్తే ఆ వీడియోకి ఏం చేయలేము. సో ఎప్పుడైనా ఈ వీడియో వైరల్ కావచ్చు, ఎందుకోసం అంటే ఈ వాచ్ టైం చాలా ఎక్కువ హైలో ఉంది కాబట్టి బాణం గుర్తు పైన చూపిస్తుంది కాబట్టి ఇలా టిక్ మార్క్ లేదు, ఇలా బాణం గుర్తు పైన ఉంది అనమాట. సో అలా అయితే మన వీడియో వైరల్ కావచ్చు, ఎప్పుడైనా కానీ వైరల్ కావచ్చు. ఆబ్వియస్లీ ఒక పర్సన్ సర్చ్ బార్ లో సర్చ్ చేసి చూసింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఈ వీడియో కింద వచ్చింది అనుకోండి, సర్చ్ చేసి చూసింది అనుకోండి, ఒక 10 members చూసింది అనుకోండి, ఈ వీడియో బూస్ట్ అయిపోతుంది ఇక అలా అన్నమాట. సో తప్పకుండా సో ఇలా మీరైతే సో బాణం గుర్తు పైన చూసుకోవాలంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలా, లేకుంటే వీడియోలో గ్రాఫిక్స్ ఎమోజీస్ మొత్తానికి ఆడియన్స్కి ఎంగేజ్ చేసేలాగా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. వీడియో లెంత్ తగ్గించాలా, అప్పుడు మీకు వైరల్ అవుతాయి అనమాట. సో వీడియోకి వ్యూస్ వస్తాయన్నమాట, బాణం గుర్తులు పైన చూస్తాయి అన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫ్రీలో విన్నర్ కావాలంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అయితే అనమాట. లైక్ చేయండి అండ్ హైప్ చేయండి, కింద హైప్ అయితే వస్తుంది, హైప్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్, ఇక్కడ మన ఛానల్ కొత్త ఛానల్ ఉంది, శ్రీను ఎక్స్పెరిమెంట్ ఉంది అనమాట. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. ఆ ఛానల్లో ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే వస్తాయి, ఆ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.